నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ కుటుంబం తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం అన్నారు। సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సిరిసిల్లలో మాఫియాను తయారు చేసి తన అనుచరులతో వేల ఎకరాలను కబ్జా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దళితుల భూములను సైతం వదలలేదని అన్నారు। కేటీఆర్ అనుచరుల వర్గం చేసిన అక్రమాలలో ఆయనకు కూడా వాటా ఉందని అన్నారు। కేటీఆర్ 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశాడని అన్నారు। అక్రమాలు అవినీతి బాగోతాలపై విచారణ జరుగుతుందని, అతి త్వరలో అన్ని బాధపెడతామని హెచ్చరించారు। సమావేశంలో కాంగ్రెస్ పట్న అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మళ్ళీ మేమంతా నీతిపరులము అని చెప్పి ఈ ప్రజలను నమ్మించి మోసం చేసి దగా చేసి మీరు మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నావు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నామంటే మేము చేతులు కట్టుకుని కూర్చుంటామా? అదేవిధంగా ఫోన్ టాపింగ్, మీడియా మిత్రులారా, ఈ ఫోన్ టాపింగ్ అనేది మొదలు ఈ ఫోన్ టాపింగ్ అనేది ఎవరు చేస్తారండి? నాకు తెలియదు। దేశానికి ప్రమాదం ఉంటుంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు దేశం నష్టం జరిగే ప్రమాదం ఉంది, దేశ ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులతో ఇక్కడ నష్టం జరగబోతుంది, విధ్వంసం జరగబోతుంది అనుకున్నప్పుడు కేంద్ర హోంశాఖతో పర్మిషన్ తీసుకుంటారు, రాష్ట్ర హోంశాఖతో పర్మిషన్ తీసుకుంటారు డీజీపీ గారితో। అది కూడా నిఘా వర్గాలతోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది। ఇవన్నీ తీసుకున్న తర్వాత వాస్తవం అయితేనే ఫోన్ టాపింగ్ చేయాలి। మరి మీరు అవన్నీ కేంద్ర హోంశాఖకు తెలియకుండా, దాని నియమ నిబంధనలు పాటించకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారికి చెప్పకుండా ఆ నియమ నిబంధనలను తుంగలు చేసి ప్రభాకర్ రావు అనేటువంటి ఒక మూర్ఖుణ్ణి ఆఫీసర్గా పెట్టుకొని, దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్। ఆ ప్రభాకర్ రావు టీం అంతా ఎవరు అంటే అంత దొరలే, భూస్వాములే, వేరేటోళ్ళు ఎవరు లేరు దాంట్లో। ఆ టీంలో వేరే వాళ్ళు లేరు, ప్రభాకర్ రావు అండ్ ఏదైతే వాళ్ళ ట్రూప్ ఉందో ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా, ఒకడు కానిస్టేబుల్, ఒకడు ఎస్ఐ, వాళ్ళు 3 సంవత్సరాల లోపల ఎస్ఐ అయిపోయింది, సిఐ అయిపోయింది, డిఎస్పీ అయిపోయింది। మొత్తం వాళ్ళ సామాజిక వర్గం, కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ప్రభాకర్ రావు అటాక్ చేసి మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశాడు రాష్ట్రంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే, ముఖ్యంగా మా పీసీసీ అధ్యక్షుడు, అప్పుడు ఆనాడు పీసీసీ అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు, ఆయన ఇంటి పక్కనే పెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, వాళ్ళ మిస్సెస్ గారిది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీది, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇతర పార్టీ మా 650 మంది కాంగ్రెస్ నాయకులు చేశాడు, 650 మంది, మా మహేష్ గౌడ్, మా పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇతర బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డిది కావచ్చు, రఘునందన్ రావుది కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిది, వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, అరవింద్ గారిది, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులే అందరూ చేశాడు। మరి రాజకీయ నాయకులే చేశాడా? ఫ్యామిలీతో సహా, భార్యాభర్తలై, పిల్లలై, మరి దాంతో ఆగిండా? ఆగలే, కాంట్రాక్టులై, బిజినెస్ వాళ్ళై, బిల్డర్లై, అదేవిధంగా చర్చిలై, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, హీరోలై, హీరోయిన్లై, ఇది కేసీఆర్ ఏమో రాజకీయ నాయకులు ఏమన్నాడు, కేటీఆర్ ఏమో బిజినెస్ వాళ్ళై, కాంట్రాక్టులై, బిల్డర్లై, జ్యువెలర్ షాప్ వాళ్ళై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, సినిమా హీరోలై, హీరోయిన్లై, ఎవరు ఏమన్నారు? కేటీఆర్। ఇవన్నీ కూడా
భార్య భర్తలు మాట్లాడుకుంటే ఆడిపిల్లలై కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు కేటీఆర్. ఇంకా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటాడు? 10 ఏళ్ళు 10 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంత విధ్వంసం చేసి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళను క్షమిస్తారా? సినిమా హీరోలు అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ కూడా చేసి వీళ్ళందరూ చేసి ఏం చేశాడు? ఒక్కొక్క బిజినెస్ వాళ్ళని బెదిరించుకుంటూ నువ్వు మాట్లాడే మొత్తం తెలుసు. వాళ్ళ పర్సనల్ ఎన్నో మాట్లాడుకుంటారు, మొత్తం తెలుసు. వాళ్ళ దగ్గర 100 కోట్లు, ఒక దగ్గర 50 కోట్లు, ఒక దగ్గర 20 కోట్లు. బిజినెస్ వాళ్ళ దగ్గర, వ్యాపారాల దగ్గర, జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర మీరు ఎక్కడెక్కడి నుంచో ఏమో మాట్లాడుతున్నారో మొత్తం తెలుసు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఇక సినిమా హీరోయిన్లను పాపం కొత్తగా వచ్చిన పిల్లలు వాళ్ళను కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళను లోపరుచుకున్నాడు కేటీఆర్. అంటే ఇంత దుర్మార్గంగా ఎక్కడ ఉంటుందమ్మా? వాస్తవాలు ఉంటేనే మాట్లాడుతున్నాం. వాళ్ళ మీరు కూడా ఇంకో ప్రశ్న ఉండొచ్చు, కాంతం ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ రికార్డు ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకోసం విచారణ జరుగుతుంది, ప్రభుత్వం ఉంది, విచారణ చేపిస్తుంది కదా. నువ్వు ఎంతమంది హీరోయిన్లను ఆడపిల్లల ఫోన్ ట్యాపింగ్ చేయలేదయ్యా? వాళ్ళను లోపరుచుకొని నువ్వు ఇంత దుర్మార్గంగా నీ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేస్తుంటే ఇంకా మేము మాట్లాడుకుంటామా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన అంటే ఫోన్ మాట్లాడుకుంటే మా హక్కులు, వాళ్ళ హక్కులను కాలరాశావు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఉంటుందా అని మేము అడుగుతున్నాం. ఎక్కడ ఉంటుందా? ఈ రాష్ట్రాన్ని దోశావు, ఈ రాష్ట్ర ప్రజలను దోశావు, చివరికి అట్టే ఫోన్ ట్యాపింగ్ చేశావు. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటాం, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళను కేటీఆర్ను హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉరి వేస్తే కూడా తక్కువనే, వీళ్ళని ఉరేయవలసింది ఎక్కడ? అందుకోసమే విచారణ జరిగినాక వీళ్ళని డైరెక్ట్ తిహార్ జైలు, అసలు వాస్తవానికి అండమాన్ జైలు ఓపెన్ ఉంటే అండమాన్ జైలుకు పంపవలసిందే వీళ్ళని, కానీ ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపవలసిందే. పోతారు కేటీఆర్ కుటుంబం ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక మాఫియాను తయారు చేసి మాఫియా చేతిలో ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని పెట్టి మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి వందలాది ఎకరాల భూములను ఒక మాఫియా ద్వారా వాళ్ళు కబ్జాలు పెట్టి ఒక మాఫియాని ఇక్కడ నుండి నడిపించడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా గుంజుకొని, అక్రమంగా గుంజుకొని మరి ఆ భూములను కబ్జాలు పెట్టి వాళ్ళు ఆ భూముల మీద మరి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. కేటీఆర్ అంచన వర్గం, అందులో కేటీఆర్కు వాటా, ఆ మాఫియాకు వాటా. ఈ పద్ధతిలో నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను కూడా వదలలేదు. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి భూమి 200 ఎకరాల భూమి, అది ఇందిరా అమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూమి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని కూడా లోకల్లో
ఆ భూమిని కూడా గుంజుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు దాంట్లో నిర్మించారు. ఆ 200 ఎకరాలు స్వాధీనం, ఆ 200 ఎకరాలను సాగు చేసుకున్నటువంటి దళితులకు మరి వారి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 400 ఎకరాల భూమిని కూడా లాక్కోవడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఈ తెలంగాణ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూమిని దళితులకు, గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు పంచారు. తెలంగాణ ప్రాంతంలో నిరుపేద దళితులు ఉన్నారని 15 లక్షల ఎకరాల భూమిని నిరుపేద దళితులకు, అణగారిన కులాలకు ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము 15 లక్షల ఎకరాల భూమిని తెలంగాణ మొత్తము పంచడం జరిగింది. పేద ప్రజలకు, దళితులకు ముఖ్యంగా ఆ భూములు ఇస్తే ఆనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు కష్టపడి దాన్ని సాగు చేసుకున్నారు. ఒక కుటుంబానికి 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఆ భూములలో పంటలు పండించుకొని వాళ్ళు జీవించారు. అలాంటి భూములను కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములను మొత్తం దళిత, గిరిజనులు, ఆదివాసుల భూములన్నీ గుంజుకొని వాళ్ళు కబ్జాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, ఏదైతే ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గుంజుకొని ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులను, అదేవిధంగా అదే ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు పెట్టి భూదందాలు చేసి అందులో 1000 కోట్లు సంపాదించుకున్నారు కేసీఆర్ కుటుంబం. ఇంకా అంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు, అది ఎవడో ఇచ్చిన భూములు కాదు. ఆనాడు ఇందిరమ్మ గారు ఈ పేద ప్రజలను, దళితులను, గిరిజనులను, ఆదివాసులను గుర్తించి ఈ నిరుపేదలకు నేను భూములు ఇవ్వాలి, వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, గుడిచె లేదు, తినడానికి తిండి లేదు అని గుర్తించి ఆనాడు ఇందిరమ్మ ప్రతి పేద వాడికి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూములను ఇవ్వడం జరిగింది. దాన్ని సాగు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించారు దళిత, గిరిజనులు, ఆదివాసులు. అలాంటి భూములను కూడా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములను కూడా గుంజుకున్నారు. ఇది మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు నిలవాలి. అదే కాదు, ఇయ్యాల నీతులు చెప్తున్నారు చాలా. తెలంగాణ వస్తే ఇది కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది.